నమస్తే. నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగినటువంటి ఒక సంఘటన ఇప్పుడు తెలంగాణ పోలీస్ వర్గాలనే కాదు యావత్ ఐపీఎస్ డిపార్ట్మెంట్లోనే కలవరం రేపుతున్న సంఘటనగా చెప్పుకోవచ్చు. 2024 ఐపీఎస్ బ్యాచ్ ప్రస్తుతం నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అందులో ఉదయ్ కృష్ణారెడ్డి అనే ట్రైనింగ్ ఐపీఎస్ తన సహచర తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ను లైంగిక వేధింపులు చేస్తున్నారని చెప్పి కూడా ఆమె నిన్న అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సిపి సజ్జనార్ ఆ కేసును హ్యాండిల్ చేస్తున్నారు. సో ఇటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్కు పాల్పడడం పోలీస్ వర్గాలనే కలవరపాటుకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక కేసు పూర్వపరాలోకి వెళ్తే ఈ నెల 8న తన ఫోన్ లాక్కొని గదిలోకి బలవంతంగా తీసుకెళ్లారు అని చెప్పి కూడా ఒక ట్రైనీ మహిళా ఐపీఎస్ తన మరొక సహచర ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపులు ఆరోపణలు చేసింది. దాంతోపాటు 8న బలవంతంగా గదిలోకి లాక్కొని వెళ్ళి పాస్వర్డ్ కూడా తన ఫోన్ పాస్వర్డ్ ఇవ్వాలని కూడా బెదిరించారని కూడా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 9న బలవంతంగా ఆమెను తన రూమ్లోకి తీసుకెళ్ళి మెడపై కత్తి పెట్టి దాంతోపాటు జుట్టు పట్టుకొని అరవకుండా ఉండేది కత్తి పెట్టి బెదిరించారని కూడా చెప్పుకొస్తున్నారు. 10వ తేదీన భౌతిక దాడి సైతం ఉదయ్ కృష్ణారెడ్డి తనపై పాల్పడ్డారని చెప్పి కర్ణాటకలోని ఓసువల్లి ప్రాంతానికి చెందినటువంటి ట్రైనీ మహిళా ఐపీఎస్ చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి. ఇక తన ప్రైవేట్ పార్ట్స్ను వీడియో తీసి తన భర్తకు వీడియోస్ పంపిస్తారని కూడా బెదిరించారని కూడా తనపై కండోమ్లు కూడా విసిరేశారని కూడా ఆమె తన ఫిర్యాదులో అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో చేసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తనపై ఉదయ్ కృష్ణారెడ్డి పై వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ప్రివిలైజేషన్ కమిటీని నేషనల్ పోలీస్ అకాడమీ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా గత 3 రోజులుగా ఆమె ఎప్పుడైతే కంప్లైంట్ చేసిందో అప్పటి నుంచి కూడా ఉదయ్ కృష్ణారెడ్డిపై ఆయనపై పెట్టిన కేసు నేపథ్యంలో విచారణ జరిపినటువంటి ప్రివిలేజ్ కమిటీ సీసీటీవీ ఫుటేజ్ సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ప్రాథమికంగా విచారణ పూర్తి చేసింది. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసినటువంటి ఆరోపణలు నిజమేనని తేల్చినటువంటి ప్రివిలేజ్ కమిటీ ఉదయ్ కృష్ణారెడ్డిని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి చూసుకుంటే మాత్రం తాను తప్పు చేయలేదు అని చెప్పి ఉదయ్ కృష్ణారెడ్డి ఈరోజు ఉదయం వాట్సాప్లో స్టేటస్ పెట్టారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా తన కెరియర్ను పాడు చేసే విధంగా లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఆయన ఆవేదనతో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం జరిగింది. వాట్సాప్ స్టేటస్ పెట్టినటువంటి కొద్ది గంటల్లోనే ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పి కూడా పోలీస్ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఎర్రగడ్డలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ చేయిస్తున్నారు. సో మొత్తం మీద మాత్రం జాతీయ పోలీస్ అకాడమీలోనే ఇలాంటి లైంగిక వేధింపుల పర్వం కొనసాగడం ఇప్పుడు పోలీస్ వర్గాల్లో అత్యంత చర్చానీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రివిలైజ్ కమిటీ ఆరోపణలు ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చినటువంటి ఆరోపణలు అంటే నిజమేనని తేల్చేయడంతో ఇప్పుడు ఈ లైంగిక వేధింపుల ఉదంతం పోలీస్ వర్గాలనే విస్మయానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. కానిస్టేబుల్గా తన ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ స్థాయికి ఎదగగలిగారు. 2024 బ్యాచ్ ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆరోపణలు అదేవిధంగా కేసు పెట్టినటువంటి ఉమెన్ ఐపీఎస్ అధికారిని కూడా 2024 కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రస్తుతం అయితే ఉదయ్ కృష్ణారెడ్డి ట్రీట్మెంట్ ఎర్రగడ్డలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కొనసాగుతుంది. మొత్తం మీద ఈ ట్రైనీ ఐపీఎస్ల ఇటువంటి లైంగిక వేధింపుల వివాదం మాత్రం ఎటువైపు టర్ను తీసుకుంటుందో వేచి చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం అయితే ఆయన ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్యం మాత్రం విషమంగా ఉంది. అంటే త్వరలోనే ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని కూడా వైద్యులు చెబుతున్నటువంటి మాట. మొత్తం మీద లైంగిక వేధింపుల పర్వం జాతీయ పోలీస్ అకాడమీలో మాత్రం కలకలం రేపినటువంటి సంగతిగా చెప్పుకోవచ్చు. ఆరోపణలు కనుక నిజమైతే అంటే ప్రాథమికంగా విచారణ పూర్తయింది. ఆయన తాత్కాలికంగా ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేశారు ట్రైనింగ్ అకాడమీలకి రాకుండా. ఒకవేళ ఆరోపణలు కనుక నిజమైతే కఠిన చర్యలు రిపోర్ట్ వచ్చిన తర్వాత తీసుకుంటామని కూడా సిపి సజ్జనార్ ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి నెలకొంది.